డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కాలర్షిప్ని ప్రభుత్వం ఇచ్చింది సార్. ఆ ఇచ్చిన స్కాలర్షిప్ని వారు పొంది ఇప్పుడు జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగి ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న వారు ఇద్దరు కూడా, ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్ మాస్టర్స్ చేసి, అలాగే ఒకరు కెనడాలో ఉన్నారు సార్. వీరిద్దరు కూడా ప్రపంచంలో వారికి ఇష్టమైన యూనివర్సిటీలో మనం ఇచ్చిన సపోర్ట్ ద్వారా వారు ఈ కోర్స్ పర్స్యూ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్. మీరు మీ పర్మిషన్తో వారు మాట్లాడతారు సార్. హాయ్ సార్, నమస్కారం సార్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. మై నేమ్ ఈజ్ అనిల్ పరికాల. తెలుగులో మాట్లాడు. అందరూ ఇక్కడ ఉన్నారు, మీ ఊరు వాళ్ళు, మీ ఊరు పక్క వాళ్ళందరూ తెలుగు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఓకే అమ్మా, ఏంటి నీ హిస్టరీ ఏంటి? ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది అయితనగర్ సార్, తెనాలి, గుంటూరు డిస్టిక్. లైక్ నేను చదువుకుంది తెలుగు మీడియం సార్, 10th క్లాస్ దాకా. తర్వాత డిప్లొమా చేశాను గుంటూరు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో. తర్వాత విజ్ఞాన్ లారాలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వచ్చాను సార్ కెనడా. మీరు 2017లో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్. లైక్ ఇట్ వాజ్ మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలామంది లబ్ధి పొందారు సార్ నాకు లాంటి వాళ్ళు. మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు, నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్. అండ్ ఇక్కడ దాకా రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్. లైక్ ఇలాంటి స్టేజ్లో నేను ఉన్నానంటే ఇట్ వాజ్ లైక్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్ చాలా మందికి. మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్. సో ఐ వాంట్ టు బి గ్రేట్ఫుల్. ఈ పాయింట్ని మీ దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా కన్వే చేసుకోవటం చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇన్ మై లైఫ్. అనిల్ గారు, ఎస్ సార్. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను సార్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను సార్, ఇక్కడ కెనడాలో, టొరంటోలో. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 4.5 years సార్. ఇప్పుడు మీ జీతం ఎంత వస్తూ ఉంది? నాకు 90K and $90,000 సార్. అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? క్లోజ్ టు 60 lakhs, 50 నుంచి 60 లక్షలు సార్. 60 లక్షలు వస్తూ ఉంది. అవును సార్. మీ తల్లి తండ్రి ఎంత సంపాదించేవాళ్ళు? సార్ మా డాడీ, మా నాన్న ఫార్మర్ సార్, వ్యవసాయం. అంటే అదే సార్, అంటే మా అమ్మ నాన్న చదువుకోలేదు. మా అమ్మమ్మ యాక్చువల్లీ ఆమె రోడ్లు వచ్చేది. సో ఇట్ వాజ్ ఏ రియల్లీ యా. ఇప్పుడు ధైర్యంగా ఉండు. కానీ నిన్ను చదివించారు, మీరు బాగా చదువుకున్నారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది, విదేశీ విద్యా అంబేద్కర్ పేరుతో. దాన్ని అందిపుచ్చుకున్నారు. 10 లక్షల రూపాయలు. అప్పట్లో ఎంత ఇచ్చాం? 10 లక్షలు ఇచ్చాము మీకు? అవును సార్, 10 లక్షలు. 10 లక్షలు ఇచ్చాం. నువ్వు కెనడాలో సెటిల్ అయ్యావు. 10 లక్షలు ఇచ్చిన దానికి నువ్వు 60 లక్షలు సంపాదిస్తున్నావు. చాలా గర్వపడుతున్నా. అది మీకుండే తెలివితేటలు. ఈరోజు కెనడా దేశంలో మన కుర్రవాళ్ళు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది కూడా 4.5 సంవత్సరాల్లో. భవిష్యత్తులో 1 కోటి రూపాయలు మినిమం ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఇంకా పెంచుతాడు. అంటే ఎంత ప్రభావం చూపిస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు. ఈ కుర్రాన్ని కూడా హిస్టరీ మీరు ఒకసారి చూస్తే, ఒక పేద కుటుంబం, ఇప్పుడే అతను చెప్పాడు, ఒక మాల కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు చదువుకోకపోయినా పట్టుదలగా చదువుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని తీసుకుని ఈరోజు మొత్తం కెనడాకి వెళ్ళి కెనడాలో కూడా
బ్రహ్మాండంగా రాణిస్తున్నాడంటే ఆ కుర్రాడిని చూసినప్పుడు, ఆ యంగ్స్టర్స్ చూసినప్పుడు ఇక్కడుండే పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా పుట్టుకతో పెద్దగా పుట్టరు, పేద కుటుంబాలనే పుడతారు. కానీ మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది బాగా చదువుకుంటే. అదే నా తాపత్రయం. అందుకే అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చదువుకుంటే కష్టం కూడా ఇష్టమైపోతుంది. దానివల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక స్టోరీ మీరు చూశారు అనిల్ గారిది. అదే మరి ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఇక్కడ, మీ పక్కనే గ్రామం. ఉన్నారా లైన్లో? రత్నలత గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అమ్మా. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు రత్నలత, మాది గుంటూరు జిల్లా దగ్గర వేములూరుపాడు అనే గ్రామం సార్. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది ఎస్సీ మాల. అండ్ నేను 2014లో నా గ్రాడ్యుయేషన్ అనేది బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది చేశాను సార్. దాని తర్వాత మా ఫాదర్ నన్ను అడిగారు, నువ్వు జాబ్ చేసుకుంటావు అని అడిగినప్పుడు, ఏదో ఒకటి చేసుకో నీకు వచ్చింది అన్నప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి హైయర్ స్టడీస్ అనేది చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్, అది నా డ్రీమ్. బట్ మా ఫాదర్ ఎఫర్ట్ చేయలేరు. అలాంటి టైంలో నేను ఈ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను ఈ స్కీమ్ చూసి ఈ ప్రాసెస్, ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ తెలుసుకొని నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు, మా ఫాదర్ మా సిచ్యువేషన్ అనేది, మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పని చేసినది ప్రతిదీ మా చదువుకే పెట్టాడు సార్. బట్ ఆ టైంలో మా ఫాదరు, నీకు సార్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది, నమ్మి అప్లై చేయని మా ఫాదర్ నన్ను ప్రోత్సహించి, నాకు ప్రోత్సహించడం అనేది ఒకటే సరిపోదు సార్. మరి బయటికి వెళ్ళి చదవాలంటే మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు నాలాంటి అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ అమ్మాయిలు అనేది మా ఫ్యామిలీలో అయినంత వరకే చదివిస్తారు, ఎక్కువ చదివించాలి, ఎఫర్ట్ చేయాలంటే అంత స్తోమత లేదు సార్. ఆ టైంలో మీరు గర్ల్స్ లైక్ మీ, మీరు వెళ్ళండి చదవండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి, మాలో ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి, మీరు తెచ్చిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ సార్. ఈ స్కీమ్ ద్వారా నాకు 10 lakhs అనే వచ్చాయి. ఈ వచ్చే ప్రాసెస్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటారు కదా సార్, ఇది నా లైఫ్లో అలాంటిదే. అండ్ ఇంకొకటి, దీనివల్ల నేను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ అనేది ఫినిష్ చేసి నా సెటిల్డ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్. నా లైఫ్ అనేది చేంజ్ అయింది సార్. నేను నా బీటెక్ ముందు, నేను హైయర్ స్టడీస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత నా వే ఆఫ్ థింకింగే కదా సార్, నాలో ఒక కాన్ఫిడెంట్, అమ్మాయిలు అనేది ఏదైనా చేయగలరు, దేర్ ఆర్ పీపుల్, లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ నేను మీ గవర్నమెంట్ నుంచి సార్, నాకు ఇది గ్రేట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్గా భావిస్తాను. మీరు చేసిన మేల్ అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్. యు ఆర్ ఎ గ్రేట్ లీడర్, యు ఆల్వేస్ ఇన్స్పైర్ అస్ సార్. యంగర్ జనరేషన్కి మీరు చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్. నేను రీసెంట్గా కూడా చూశాను, మీరు ఒక బాబుని చదువుకోండి అని చెప్తున్నప్పుడు మీరు ఇచ్చే కాన్ఫిడెంట్ ఏంటంటే, ఒక పర్సన్ తనకు తానుగా కాన్ఫిడెంట్ తెచ్చుకొని స్ట్రెంగ్త్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ ఐ విల్ టేక్ దిస్ మూమెంట్ యాజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ మూమెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రత్నలత గారు నిన్నారు, ఒక మామూలు ఆడబిడ్డే, గ్రామంలోనే పుట్టారు, ఒంటరిగా ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ చదువుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూతో ఈరోజు అమ్మాయి అక్కడ ఇంజనీరింగ్గా పనిచేస్తూ ఉంది. నేను గర్వపడుతున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి, ఆయన అభిప్రాయాలు చెప్తాడు. నీకేమనిపిస్తా ఉంది? మైక్ తీసుకో, చెప్పండి.
మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఉన్నతమైన చదువులని ఆలోచన. అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు. మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని, పెద్దవాడితో చదవాలని, పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు. ఆయన మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయ మేము ఎప్పుడు మర్చిపోలేము. వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. ఏంటమ్మా రత్నలత, మీ నాన్ననే అమ్మను సరిగా చూసుకుంటావా? ఎస్ సార్, నేనే చూసుకుంటున్నాను సార్. వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావా? లేదు సార్, నేను రోజు చేస్తాను, చూసుకుంటాను సార్. ఓకే. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, నేను చూసుకుంటాను సార్. వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటావు. ఎస్ సార్. నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు? సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 3 lakhs. 3 lakhs వస్తుంది ఫర్ మంత్ అమ్మా. అవును సార్. 3 లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి చూస్తే 36 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్ని, వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగాని పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి. అనిల్ గారు, మీ ఇద్దరిలో చెప్పండి, మీరు బాగా చేస్తున్నారు. నేను మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఈరోజు పైకి తేవడానికి కార్యక్రమం ఆలోచించాను. మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకొని మీతో సమానంగా వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా? తప్పకుండా సార్, తప్పకుండా. We will empower them how to achieve their dreams through application process and eligible criteria, and how to stand on their own feet. We will definitely let them know. 2 ఆస్పెక్ట్స్ అమ్మా. మీకు ఒక స్ఫూర్తినిచ్చి నేను ఒక కుటుంబాన్ని మీకు అప్పచెప్తాం. అక్కడి నుంచే ఆ కుటుంబాన్ని చదివించేదంటే గవర్నమెంట్ అన్నీ చేస్తాం. ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా సహాయం అవసరం, సహాయం కూడా చేసి మీరు ఒక స్ఫూర్తినిచ్చి చేయూతనివ్వాలి. ఎప్పటికప్పుడు మీరు సూచనలు ఇవ్వాలి వారిని పైకి తీసుకురావడానికి. Yeah, sure sir, definitely. ఓకే అమ్మా. రత్నలత గారు ఒకరిని తీసుకుంటారు. వాట్ అబౌట్ అనిల్? తప్పకుండా సార్. నేను యాక్చువల్గా చేస్తున్నాను సార్. లైక్ నేను 20-30 పీపుల్కి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కల్పించాను సార్ ఇండియాలో. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దట్. ఐ విల్ కంటిన్యూ టు డూ దట్ సార్. అంటే నేను ఇంకా చాలా మందికి చెప్పాను ఈ స్కీమ్ గురించి. అండ్ డెఫినెట్లీ నేనేమంటానంటే ఒక ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీస్ మీరు తీసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో సమానంగా మీరేం చేయాలో చేసి వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాలి. ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని నేను కొత్తగా ఈ స్కీమ్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే టాప్ 10% ఎవరైతే ఉన్నారో నా పక్కన ఇప్పుడు పై డేటా సెంటర్ కూడా అధినేత ఇక్కడ ఉన్నారు, వారందరితో మాట్లాడిస్తాను. ఇలాంటి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత విల్లింగ్నెస్ చూసుకొని ఒక్కొక్కరు ఒకరిని కానీ 5 మంది కానీ వాళ్ళ శక్తి మేరకు కుటుంబాన్ని దత్తత తీసుకొని వారిని కూడా పైకి తీసుకొచ్చే మార్గం చూపిస్తున్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం. మీకు మార్గదర్శిగా ఆ రోజు గవర్నమెంట్ ఒక సహాయం చేస్తే మీరు పైకి వచ్చారు. ఈరోజు అట్ట కాకుండా మీ తెలివితేటలకు పదును పెట్టడానికి సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళకు అండగా నిలబడాలి. అందుకే మీరు కూడా ఒక 4 కుటుంబాలు, 2 కుటుంబాలు, ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి. దానికి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఆదాయం పెరగాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. అవి 2 వచ్చే విధంగా మీరు పనిచేయండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు P4 అని.
పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఆ కొత్త నూతనమైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు పెరగాలి, అందరికి ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో పేదరికం అనే మాట లేకుండా అందరూ కూడా మెరుగైన జీవితాలు కల్పించడమే నా ఆశయం. దానికోసం ఒక మంచి రోజు ఈరోజు, అది కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఈ కార్యక్రమానికి రావడం, మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక సక్సెస్ స్టోరీ. నేను ఏదైతే మాటలు చెప్తున్నానో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీ ఇద్దరు, రత్నలత గారు, అనిల్ గారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, 10 ఏళ్లలో మార్పు వచ్చింది. 10 ఏళ్ళు కూడా కాలేదు, ఇప్పటికే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో మార్పు వచ్చిందంటే ఈ విషయం కుండలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, మీ ఇద్దరు కూడా అడాప్ట్ చేసుకునేందుకు వీలుంటే అడాప్ట్ చేసుకోండి. కానీ ఒక్క విషయం మాత్రం మళ్ళీ చెప్తున్నా, మీ ఊరిని మర్చిపోవద్దండి. కర్మభూమిలో పనిచేయండి, జన్మభూమితో కూడా అనుసంధానం పెట్టుకుని నీతో పుట్టిన వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత, మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, థ్యాంక్ యూ, వండర్ఫుల్, ఎక్సలెంట్ మీ అందరితో మాట్లాడడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ రత్నలత.